అందరికీ నమస్కారం అండి. నాకు లైఫ్ ఇచ్చిన ముగ్గురు ఇక్కడే ఉన్నారు. సాయి దుర్గా తేజ్, వరుణ్ అండ్ చాలామందికి తెలీదు నిహారిక కూడా. సో అప్పటికి ఇంకా అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్, అప్పటికి ఇంకా యూట్యూబ్, ఇంకా 3Gలు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేని రోజుల్లో ఈ ఓటీటీలు ఏమీ లేవు. అప్పుడు షీ డిడ్ దిస్ ఎక్స్పెరిమెంట్, ముద్దపప్పు ఓకే. దానికి వచ్చేసి వెంకీ నువ్వు రాస్తావా, దాని ముందు మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. నేను వచ్చి దానికి ఏడి, తను వచ్చేసి హీరోయిన్. నేనే ఆడిషన్ చేశాను. సో వచ్చేసి అప్పుడు అడిగింది రాస్తావా అంటే యా నేను రాస్తాను అన్నాను. అప్పుడు అలాగా నేను ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్కి నేను రాయటం జరిగింది. అది వచ్చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఆ రోజుల్లో వచ్చేసి ఆల్మోస్ట్ 70-80 మిలియన్ అంత చేసినాయి మొత్తం వెబ్ సిరీస్. సో అలా చేసిన తర్వాత నేను వరుణ్కి కథ చెప్తే నా గురించి రికమెండ్ చేసింది. సో అలా తొలి ప్రేమ జరిగింది. ఏది నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. సో ఎదురా ఇప్పుడు అయ్యింది. సో ఎక్స్పెరిమెంట్స్ అనేది నిహారిక ఆ రోజు నుంచి చేసేది. అండ్ ఈరోజు ఇది ఎక్స్పెరిమెంట్ అన్నది నిజంగా డేరింగ్ స్టెప్. ఒక ప్రొడ్యూసర్గా వచ్చేసి ఇంత బడ్జెట్తో ఇంతమందిని లాంచ్ చేయటం. అండ్ ఇందాక ఎవరో చెప్పారు కంఫర్ట్ లెవెల్స్ కూడా మాకు ఏంటి కొత్త వాళ్ళకి కాబట్టి తక్కువగా చూడటం అనేది ఎప్పుడు జరగలేదన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిహారిక. ఎందుకంటే నాకు తెలుసు ఈవెన్ పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకి ఇది ఎందుకు చాలే అనుకుంటూ చూస్తారు. నిజంగా అది నువ్వు చేయకపోవటం యాజ్ అ ప్రొడ్యూసర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫనీ గారు నిజంగా థ్యాంక్ యూ సార్. అండ్ రమేష్ సార్ నిజంగా సార్, ఎందుకంటే ఆర్టిస్టులను బాగా చూసుకుంటే చాలా అంటారు. నిజంగా సినిమా బాగా వస్తుంది. ఇక్కడ అందరూ దేర్ ఆర్ సో మెనీ హ్యాపీ ఫేసెస్ హియర్. సో ఈరోజే చెప్తున్నాను, ఐ థింక్ ఇందాక నీకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వాట్ ఎవర్ ద బడ్జెట్ 3 రోజుల్లో రికవర్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. పైసా వసూల్ స్పీచ్ ఇది.